పాపకృత్యములకు కొనసాగింపడు. మొదటి పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు. చిన్న బిడ్డలారా, ఎవరును మిమ్ము మోసగింపకుండా చూచుకొనుడు. క్రీస్తు నీతిమంతుడైనట్లే సత్ప్రవర్తన గల ప్రతి వ్యక్తి నీతిమంతుడే. సైతాను ఆది నుండి పాపము చేయుచుండెను కనుక పాపపు జీవితమును కొనసాగించు వ్యక్తి సైతానుకు చెందిన వాడగును. సైతాను కృత్యమును నశింపజేయుటకే దేవుని పుత్రుడు అవతరించెను. దైవ ప్రకృతి అతని యందు ఇమిడియుండుట వలన దేవుని బిడ్డయగు ఏ వ్యక్తియు పాపకృత్యములను కొనసాగింపడు. దేవుని బిడ్డ అగుట వలన అతడు పాపము చేయజాలడు. దేవుని బిడ్డలకును సైతాను బిడ్డలకును గల తారతమ్యము ఇట సుస్పష్టము. సత్కార్యములు చేయని వాడును తన సోదరుని ప్రేమింపని వాడును దేవుని బిడ్డ కాడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.